ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు రెడీ కావడానికి. ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు రెడీ కావడానికి. ఫోన్లు హాయ్ చెప్పండి రా. ఎక్కడికి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, పేరెంటానికి వెళ్ళినా ఈ పిల్లలు మాత్రం ఫోన్లో వదలరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఇక్కడ ఈ సన్నివేశం అంతా చూస్తే మీకు అర్థమైంది కదా, హల్దీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి. ఇక ఈ హల్దీ ప్రోగ్రామ్ ముందు సొంత వాళ్ళతో స్టార్ట్ అవుతుంది కదా. అమ్మ, నాన్న, అన్న, వదిన, అలాగే వీళ్ళు అమ్మమ్మ, తాతయ్య అంటే వాళ్ళ చిన్నమ్మమ్మ, చిన్న తాతయ్య అనమాట. వీళ్ళు పెద్దమ్మ, పెదనాన్న, మా శివారెడ్డి అన్నయ్య ఇంతకుముందు గృహప్రవేశం చూశారు కదా, వాళ్ళు అనమాట. వీళ్ళు మా పెదనాన్న కొడుకు. ఇప్పుడు పెళ్ళి అవుతుందేమో మా చిన్నాన్న కొడుకు వాళ్ళది ఇంట్లో, వాళ్ళేమో మా పెదనాన్న కొడుకు వాళ్ళు అనమాట. ఇక ఇక్కడ అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానం చేయిస్తుంది అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలు, ఆ తర్వాత పెదనాన్న, పెద్దమ్మ. ఈ చిన్నది ఉంది చూడండి ఇక్కడ, ఇది ఇంకొక పెదనాన్న మనమరాలు అనమాట. ఇది వాళ్ళ బాబాయ్కి ఇలా మంగళ స్నానం చేయించే కార్యక్రమంలో చాలా హుషారుగా పాల్గొంటుంది. దానికి చాలా సరదాగా ఉన్నట్లుంది ఇలా నీళ్ళతో ఆడుకోవడము. ఇక ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయించాలని ఉంటుంది కదా. అలాగే ఇదిగోండి ఇలా ఫొటోస్ దిగడం, వీడియోస్ దిగడం అందరికీ చాలా సరదాగా ఉంటుంది. నేను కనపడాలని ఉంటుంది కదా, మనకు కూడా ఉంటుంది కదా. మీలో చూస్తున్న మీకు కూడా ఇలా ఉంటుందా, ఉండదా? ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వీడియోలో పడాలి, ఫొటోస్లో పడాలని చెప్పి. ఇక ఇక్కడ ఉన్న జనాలలో కొందరు చుట్టాలు ఉన్నారు, కొందరు ఊరి వాళ్ళు ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్ళినా లేడీస్ ఫస్ట్ కదా, అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో కూడా లేడీసే ఫస్ట్ ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకా తర్వాత మగవాళ్ళు అనమాట. ఈ జెంట్స్ అందరూ వచ్చి ఇలా ఫొటోస్కి ఫోజులు ఇచ్చారు. ఇక ఆ తర్వాత అందరూ ఓ వేసుకున్నారు చూడండి. ఇలా ఫొటోస్ దిగడంతో, వీడియోస్ తీసుకోవడంతోనే చాలా టైం అయిపోతుంది. అసలు టైమే తెలియదు కదా మనకు. ఇక ఇంతకుముందు వీడియోలో మిస్ అయిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వీడియో తీసుకున్నారు. ఇక ఆ తర్వాత అబ్బాయికి ఫోటోషూట్ అనమాట. అంటే ఏ ప్రోగ్రామ్ జరిగినా అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఇలా ఫోటోషూట్ కంపల్సరీ చేస్తున్నారు కదా. అలా ఇదిగోండి పూల రంగంలో తయారు చేసేవి ఇలా ఫోటోషూట్ చేశారనమాట. ఇక మా వాడి ఈ గెటప్ చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా పేరు చెప్పారండి. కొందరేమో దసరా బుల్లోడని, కొందరు పూల రంగడని, ఇంకొందరు సోగ్గాడే చిన్ని నాయన, బంగారు రాజు, బాలరాజు, అదేదో సినిమా ఉంది చూడండి నాగ చైతన్యది, ఆ మూవీ పేరు బంగారు రాజు కదా, ఆ మూవీ పేరు చెప్పారు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళకి మైండ్లో వచ్చిన పేరు చెప్పేశారండి. ఇదిగోండి ఇక్కడ మంగళ స్నానం చేయిస్తుంది మా అన్న కూతురు. అది వాళ్ళ అక్క వాళ్ళ బావ స్నానం చేస్తుంటే వాడు చూడండి ఎలా ఆడుకుంటున్నారో చిన్న పిల్లలాగా. ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో జరిగే తంతులన్నీ, కార్యక్రమాలన్నీ, సాంప్రదాయాల్ని పాటించడము ఒక ఫార్మాలిటీగా చేసేవాళ్ళు. అంటే ఆ పద్ధతులన్నీ తప్పదు, కంపల్సరీ చేయాలి కాబట్టి చేయాలి అని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళలో మాత్రం ఆ సాంప్రదాయాల్ని పాటిస్తూ దానిలో ఎంజాయ్మెంట్ మిక్స్ చేస్తున్నారు. అంటే ఉన్నది ఒక్కటే జీవితం కదా, ఈ జీవితంలో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలని చెప్పి ఇలా ప్రతి మూమెంట్ని చాలా జాయ్ఫుల్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటి జనరేషన్ వాళ్ళు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఏదో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. ఒక రకంగా ఇది కూడా మనకి మైండ్ రిలాక్సేషన్కి ఇది మంచిదే అనిపిస్తుంది. అంటే మన లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి ప్రతి మూమెంట్ని ఇలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా సెలబ్రేట్ చేయడానికి డబ్బు ఎంత ఖర్చు అయినా వెనక్కి తగ్గట్లేదు. అంటే డబ్బు ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఎంతైనా సంపాదించుకోగలం, కానీ ఇలాంటి మూమెంట్ని మన లైఫ్లో మళ్ళీ తిరిగి తీసుకురాలేం కదా. అందుకే ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి పిల్లలు అనుకుంటున్నారు. అలాగే ఇప్పటి పేరెంట్స్ కూడా ఆ పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. ఇక ఆ విషయం పక్కన పెట్టి అసలు విషయానికి వస్తే ఇక్కడ ఇదిగోండి నేను మా అక్క అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానం చేయిస్తున్నాము. అయితే ఈ హెల్దీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది కదా, అన్నీ ఒకే రోజు కాబట్టి కొంచెం అన్నీ హడావిడిగా జరిగిపోతూ ఉంటాయి. అంటే ఆ పెళ్లి కొడుకుని చేయడము, ఇంకా నల్లకుండలు, ఆ తర్వాత గండదీపం, ఇలా అన్నీ ఒకే రోజు జరుగుతాయి అన్నమాట. అంటే ఒకప్పుడు అంటే పందిరి ముందు రోజు వేసి రెండవ రోజు ఈ కార్యక్రమాలన్నీ జరిగి మూడవ రోజు పెళ్ళి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా పెళ్ళికి ముందు రోజే పందిరి వేస్తున్నారు కాబట్టి ప్రతి కార్యక్రమం చాలా హడావిడిగా, స్పీడ్గా
చేయాల్సి ఉంటుంది. అందుకే కొంచెం టైం తక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని కార్యక్రమాలు చాలా హడావిడిగా చేసేస్తూ ఉంటారనమాట. అయితే ఈ సాంప్రదాయాలన్నీ అందరి ఇళ్లలో ఒకేలా ఉండవండి. మా ఇళ్లలో మాత్రం ఇలా నల్ల కుండలు తేవడము, ఇంకా మైలపోలు పోయడము, మిత్తి తీయడము, ఇంకా శ్వాస పెడతారనమాట. వడ్లతో పెళ్లి కొడుకు పై వేస్తుంటారు, దాన్ని శ్వాస పెట్టడం అంటారు. ఇంకా అలాగే పెళ్లి కొడుకు అమ్మా నాన్నలకి, అంటే పెళ్లి కొడుకు అని కాదు, పెళ్లి కూతురు అయినా సరే పెళ్లి కొడుకు అయినా సరే, పెళ్లి జరిగింది అంటే అమ్మా నాన్నలకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు వడిబియ్యం పోస్తారనమాట. ఆ కార్యక్రమం కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ మా ఇళ్ళల్లో ఉండే సాంప్రదాయాలు. ఇక మరి మీ ఇళ్ళల్లో కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా లేవా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు మా అన్న వాళ్ళ ఇంట్లో జరిగిన హల్దీ ప్రోగ్రామ్ విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.